మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అడిగాను ఒక ముసలమ్మని వస్తూ ఉంటే, ఏమమ్మా నువ్వు పింఛన్ వస్తుందా అన్న. వస్తూ ఉంది సార్ అని. ఏంటమ్మా ఎవరున్నారు మీ ఇంట్లో అన్న. మా కోడలు వీళ్ళందరూ ఉన్నారని. సరిగా చూసుకుంటున్నారని అడిగా. బాగా చూసుకుంటున్నారు సార్, పూటకు భోజనం పెడతారు, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతున్నారు, బాగా చూస్తున్నారని చెప్పింది. నేను ఎప్పుడో మీకు ఒకసారి హామీ ఇచ్చా, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మీ బాధ్యత తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఈ డబ్బుల వల్ల ఈ వృద్ధులు వికలాంగుల యొక్క ఒక గౌరవం పెరిగింది. ఒకప్పుడు మీరు చూస్తే, మీరందరూ ఆలోచిస్తే, ఒకప్పుడు ముసలాళ్ళు ఉంటే మేమే కష్టాల్లో ఉన్నాం, వీళ్ళని భరించేది మేమెక్కడ భరిస్తాం అనుకునేవారు. ఇప్పుడు ఆ ముసలివాళ్ళని చూస్తే వీళ్ళు 4 రోజులు బతికితే బాగానే ఉంటుంది, మాకు భారం కాదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా కష్టాలు ఉంటాయి, పేదరికం మహాశాపం. అలాంటప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం బతకాలి, పిల్లల్ని పోషించాలి, మళ్ళా వీళ్ళు చూసుకోవాలంటే భారంగా ఉండే పరిస్థితిలో నాకెంతో సంతోషం. ఇప్పుడిచ్చే 4000 పెన్షన్లో దగ్గర 2800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,097 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయ్యా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్ళి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈరోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలు ఇచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకే రోజు 5 సంతకాలు పెట్టాను. ఒకటి డిఎస్సి, ఇక్కడ కూడా యూత్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాంటి దగ్గర 16,500 ఉద్యోగాలు ఒకేసారి సంతకం పెట్టి వీలైనంత తొందరలో టీచర్లు రిక్రూట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో 3వ సంతకం మీ భూములు కొట్టేసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది వచ్చుంటే ఏమయ్యేదో నాకు తెలిసేది కాదు. ఆ రోజు చెప్పాను, మీ భూమి వేరే వాళ్ళు రాసుకునేవాళ్ళు, మీది ఉండేది కాదు, తెల్లవారితే బాధపడుతూ కూర్చోవాలి. ఈ కబ్జాదారులంతా వచ్చి ఎవడు రాసుకున్నా మీరేమి చేయలేని పరిస్థితి ఉండేది. దాన్ని కూడా రద్దు చేయడం కోసం మొన్నే 2వ సంతకం పెట్టాను, క్యాబినెట్ డెసిషన్ కూడా అయిపోయింది. 3వ సంతకం అన్నా క్యాంటీన్. తప్పకుండా అమరావతిలో కూడా ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు వస్తాయి. తద్వారా మళ్ళీ పూర్వ రోజులు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్కి పోయి కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ ఈరోజు చూస్తే ఒక పవిత్రమైన కార్యక్రమం. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించాడు. అంటే ఫ్రీ మీల్,
టీటీడీలో స్టార్ట్ చేశాడు. ఆ రోజు ఆయన ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాడు. దానిపైన దాతలను ఇన్వైట్ చేశాం. ఈరోజు దగ్గర దగ్గర 1200-1300 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ఎవరైనా సరే వాళ్ళ పిల్లల పుట్టినరోజున కానీ ఒక మంచి అకేషన్లో అన్నదానం చేయాలంటే రోజంతా చేయాలన్నా ఒకరోజు చేయాలన్నా చారిటీ కింద డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రోగ్రాంలో మా మనోడు దేవాంశ్ ఒక్కరోజు 35 లక్షల రూపాయలు డొనేట్ చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఒక చరిత్ర, ఒక జ్ఞాపకం. ఆ మంచి కార్యక్రమం ఆ రోజు ఆయన ప్రారంభించాడు కాబట్టి ఈరోజు మేము అక్కడ ఒకరోజు భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం.